సంబంధించిన అనేక కార్యక్రమాలు ఈనాడు జలయజ్ఞం కానీ, ఆరోగ్యశ్రీ పథకం కానీ, ఈనాడు మరి డ్వాక్రా గ్రూపుల కార్యక్రమాలు కానీ, ఇవాళ ఈ మరి వృద్ధాప్య పెన్షన్లు కానీ, వికలాంగుల పెన్షన్ కానీ ఈనాడు చేసిన అనేక కార్యక్రమాలు చూసినట్టయితే ఆఖరికి ఇవాళ ఈ సమాజాన్ని మార్చాలంటే ఈ మరి విద్య అవసరం, విద్యతోటే ఈ యొక్క ఆర్థిక అసమానతలు రూపు మాపగలమనే ఒక ఆలోచన ఈనాడు డాక్టర్ రాజశేఖర్ గారు ప్రయోగించిన ఈనాడు కుల మత రాజకీయాలకు అతీతంగా ఈనాడు అనేక పథకాలు, గృహ నిర్మాణ పథకం అనండి అన్ని పథకాలు కూడా ఈనాడు అందరికీ అందే విధంగా, వర్గాలు లేవు, పేదవారికి వర్గం లేదు, పార్టీ లేదనే సిద్ధాంతపరంగా ఒక ఈ ఫుల్ ప్రజలందరికీ అందాలి, ఆడికి పేదవాడికి పార్టీ ఏంటి, కులం ఏంటి, మతం ఏంటి అనుకునే ఒక సామరస్య భావాన్ని రిజర్వేషన్కి అతీతంగా తీసుకొచ్చిన ఒక మహోన్నతమైన నాయకుడు మా సత్యనారాయణ గారు. ఒక నిమిషం అండి. లక్ష్మారెడ్డి గారు ప్రస్తుతం కాంగ్రెస్ శాసనసభ్యుల మధ్యలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించినటువంటి పథకాలను అదే స్థాయిలో కొనసాగించగలిగినటువంటి వ్యక్తిగా ఎవరు మెదులుతున్నారు? ఈసారి మెజారిటీ ఆఫ్ ది సభ్యులు రాజశేఖర్ రెడ్డి వలననే ఎమ్మెల్యేలు అయినారు. అందులో ముఖ్యంగా 74 మంది ఫస్ట్ టైం ఎమ్మెల్యేస్ ఉన్నారు. వీళ్ళందరూ యువ నాయకత్వం కావాలని కోరుకుంటున్నారు. రాజశేఖర్ రెడ్డి గారు ఏ విధానాలనైతే ప్రారంభించారో, మరి మా మంత్రివర్యులు చెప్పినట్టుగా రకరకాల సంక్షేమ పథకాలనండి, అభివృద్ధి పథకాలనండి, వీటన్నిటినీ యాజ్ ఇట్ ఈజ్ గా కంటిన్యూ చేసి ఈ రాష్ట్రంలో ప్రతి వ్యక్తిని ఆదుకోగలిగే విధానాలు ఏవైతే ఉన్నాయో వాటిని కంటిన్యూ చేయాలంటే ఒక రాజశేఖర్ రెడ్డి గారి పుత్రుడైన జగన్ అయితేనే కంటిన్యూ చేయగలడు అనే నమ్మకము నాయకుల లోపట, మన ఎమ్మెల్యేల లోపటనే కాకుండా మండల స్థాయి దగ్గర నుంచి గ్రామ స్థాయి వరకు నాయకుల లోపటను, మరియు 90 కంటే ఎక్కువ శాతం జనం లోపటన కూడా జగన్ అయితేనే ఇవి కంటిన్యూ చేయగలడు అనే నమ్మకం ఈరోజు జనం లోపట ఏర్పడింది. కనుక మేమందరం కూడా యునానమస్ గా జగన్ గారు ముఖ్యమంత్రి కావాలని, ఆయన అయితేనే ఈ రాష్ట్రంలో మన రాజశేఖర రెడ్డి గారు కలలు కన్నవి అన్ని నిజం కావాలంటే దానివల్లనే అవుతుందనేది అందరూ నమ్ముతున్నారు. మేము కూడా నమ్ముతున్నాం, మేము సపోర్ట్ చేస్తున్నాం. ఒక్క నిమిషం లక్ష్మారెడ్డి గారు, మనతో పాటు మరొక ఎమ్మెల్యే కవిత గారు కూడా ఉన్నారు. కవిత గారు, ముఖ్యంగా మహిళా నేతల స్పందన ఏంటి? అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలు ఎవరిని ముఖ్యమంత్రి పీఠ మీద ఉండాలని కోరుకుంటున్నారు? ఇవాళ మహిళా పక్షపాతి అయిన మన ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు లేకపోవడం, యావత్ రాష్ట్రంలో ఉన్న ప్రతి మహిళలు కూడా ఎంతో వాళ్ళు నిజమే మా అన్న కోల్పోయామే, మమ్మల్ని చూసుకునే వాళ్ళు ఎవరా అని చెప్పేసి ఒక్కొక్కరు విలువలో పోవడము మీరు ప్రతి ఒక్క కళ్ళారా టీవీలో చూస్తున్నారు. ఇప్పటికీ చాలా మంది మహిళలు కూడా చనిపోవడం జరిగింది. ఈ విధంగా చనిపోవడం అంటే ఈ ప్రపంచంలో ఇప్పటికి ఏ నాయకుడు కూడా, అంటే ఏ హీరో కూడా, అంటే ఎవరికింత ఉందో కూడా మీరే చూసుకోవచ్చు. నిజమైన రియల్ హీరో మా ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు అని చెప్పేసి మేము ఖచ్చితంగా అనుకుంటున్నాము. అంతేకాకుండా వారి యొక్క ఆశయాలు, వారు చేసే సంక్షేమ పథకాలైనా సరే, మహిళల గురించి వాళ్ళు చెప్పాలంటే మాకంటే ప్రజల్లోకి వెళ్ళి మీరు అడిగితే మహిళలకు ఏమేమి చేసే పావుల వడ్డీ రుణాలైనా ప్రతి ఒక్కటి కూడా మహిళలు చాలా ఒక మహిళా పక్షపాతిగా మహిళలకి నేనున్నానని చెప్పేసి చెప్పడానికి నిజమైన నిరూపం మా ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు. వారి ఆశయాలు ప్రతి ఒక్కటి కూడా ప్రజల్లో తీసుకొని వెళ్ళి అవన్నీ కూడా చెయ్యాలంటే మా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఖచ్చితంగా 100 రూపాయలు వాళ్ళని సీఎం చేయాలని చెప్పేసి మేమే కాదు యావత్ రాష్ట్రం మొత్తం ప్రతి ఒక్కరు గుండి చెప్పుడు మీకు అందరికీ ముందడుతూనే ఉండి మేము ఎట్టి పరిస్థితుల్లో వారిని సీఎం చేయకుండా వదిలే ప్రసక్తే లేదు. రైట్ కవిత గారు, ఒక్క నిమిషం లైవ్ లో ఉండండి. కాంగ్రెస్ పార్టీలో కీలకమైనటువంటి అధిష్టానం నిర్ణయం ఏంటి? ముఖ్యమంత్రి అభ్యర్థిని వెతికే ముందు అధిష్టానం ఏ అంశాలను పరిగణించబోతుందనేటువంటి అంశాలను చర్చించే ముందు ఇప్పుడు కనిపిస్తున్న దృశ్యంలో చిన్న విరామం తీసుకుందాం. విరామం తర్వాత హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ రాజనీతి శాస్త్ర అధ్యాపకులు హరగోపాల్ గారు కూడా చర్చలో పాల్గొంటారు. అందిస్తున్నాం